3 4 1 2 3 4 అలా 1 2 హే నువ్వు ఇలా ఇలా కాదు ఇలా. ఏంటిది? ఏదో అరగంటలో డాన్స్ నేర్పిస్తారంటే ఫీజు కట్టాం, డాన్స్ అని కామెడీ నేర్పిస్తున్నారేంటి? అదే కదా, మేము స్టైల్ మూవీలో రాఘవ్ లారెన్స్ లాగా స్టెప్ వేయడానికి మీ దగ్గర జాయిన్ అయితే క్లైమాక్స్ లో కాలు పోయిన ప్రభుదేవ లాగా ఓన్లీ అప్పర్ బాడీ మూమెంట్స్ నేర్పిస్తున్నారేంటి? డాన్స్ అంటే ఓన్లీ పైన నేర్పడం కాదు, కింద కాలు మూమెంట్ కూడా రావాలి. లెగ్ మూమెంట్స్. ఓకే పదండి. ఏంటి ఇక్కడ పట్టుకొచ్చాడు? నేను నేర్పించిన అప్పర్ బాడీ మూమెంట్స్ అన్ని గుర్తున్నాయిగా? లాస్ట్ అరగంట నుంచి చేస్తుంది అవే కదా, ఏముంది అందులో మర్చిపోవడానికి? ఇప్పుడు చూడండి, మీ దగ్గర డాన్స్ ఎలా వేపిస్తాను. అక్కడికి వెళ్ళండి. ఆ. హలో, చెప్పులు ఇప్పేసి వెళ్ళండి. ఓకే వెళ్తాం. ఆగండి, ఆగండి, ఆగండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నేరులోకి మాత్రం రాకూడదు, అక్కడే డాన్స్ చేయండి. అదేంటది? ఇదేం ట్విస్ట్? కాలు మండిపోతున్నాయి. ఇప్పుడు ఈ మూమెంట్స్ కింద నేను నేర్పించిన అప్పర్ బాడీ మూమెంట్స్ మిక్స్ కొట్టండి. గో. అది అయిపోయింది, ఇన్స్టెంట్ డాన్స్. కళ్ళు మండుతున్నాయా? అన్నా బయటికి వెళ్దాం, వస్తావా? బయటికి వెళ్ళడం వరకు ఓకే, మళ్ళా తిరిగి వచ్చేది ఉంటుందా? చిచి అవేం మాటలన్నా. నువ్వు ఇంట్లో ఏసీలో ఉండి నీకు అర్థం కావట్లేదు కానీ ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు, ఎండలు మండిపోతున్నాయి. మనం చూడని ఎండలా, మనం చూడలేని ఎండలు. బా వెళ్తే ఏమవుతుందన్నా? రే, నీకు హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలీదు. బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది కూడా తెలీదు. సన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇది తెలుసు, ఎండలో తిరిగినాక. మరి తెలిసి తెలిసి ఎందుకు రిస్క్ తీసుకోవడం? సర్లే, నేను వెళ్ళొస్తా. హలో, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు, మూసుకొని ఇంట్లో ఉండు. చీనీ అన్నా, మూవీకి వెళ్దాంలే. నేను రాను. మధ్యాహ్నం మ్యాట్నికి రానన్నామని తెలిసే ఇలా మార్నింగ్ షోకి తీసా. ఇప్పుడు కూడా రానంటావేంటి? మార్నింగ్ షో మార్నింగే స్టార్ట్ కావచ్చు, కానీ అవడానికి మధ్యాహ్నం కదా అవుతుంది. తిరిగేలా వచ్చేదే అన్నా. కేజీఎఫ్ సినిమా ఆలోచించుకో. కేజీఎఫ్ కాదు కదా, ఈ టైంలో నా జిఎఫ్ పీల్చినా నేను రాను. ఏదైనా ప్లాన్ వేయాలంటే బిఫోర్ 10 AM, ఆఫ్టర్ 7 PM, మధ్యలో ఏ ప్లాన్లు వేయకు. ఏదైనా ఖాళీ టైం దొరికితే ఇలా కూలర్ ముందు చిల్ అవ్వండి. రే అశోక్, ఏంటి అసలు ఫ్రిడ్జ్లో మజ్జిగ ఎవర్రా పెట్టింది? నేనే, చల్లగా ఉంటుందని ఫ్రిడ్జ్లో పెట్టా. ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది, అదే బయట పెడితే చలవ చేస్తుంది. ఫ్రిడ్జ్ను కూడా నేను కుండలో వాటర్ ఎందుకు తాగుతున్నాను? సర్లేరా, వాటర్ మిలన్లు కీరాలన్నీ తెచ్చావా? తెచ్చాలే. అయితే గంట గంటకి జ్యూసులు చేసుకుని తాగుతూ ఉందాం. హైడ్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సమ్మర్. సరే. సమ్మర్లో డిహైడ్రేట్ అయితే ఆ నరకం వేరేలా ఉంటుంది, అందుకే హైడ్రేట్ చేసుకోవాలి. ఆయన నీ డ్రెస్సింగ్ సెన్స్ కి హ్యాట్స్ ఆఫ్ రా సాయి. మామూలు టైంలో బాక్సర్లు వేసుకొని తిరుగుతావు, కానీ సమ్మర్ టైంలో ఏంద్రా బ్లాక్ వేసావు? ముందరే డార్క్ స్కిన్, పైగా నల్ల కళ్ళద్దాలు, నల్ల హెల్మెట్, నల్ల బట్టలు, నల్ల బండి. ఎక్కడికి వెళ్తున్నావురా మిట్ట మధ్యాహ్నం? నల్లపాడైతే బాగు చేయించడానికి నల్లకొండకి వెళ్ళి వస్తున్నా. అబ్బా రే సాయి, బ్లాక్ కలర్ హీట్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందిరా. నేనైతే లూజ్గున్న వైట్ షర్ట్లు ఎత్తుకుతుంటే నువ్వు బ్లాక్ కలర్ వేసుకొని తిరుగుతావేంద్రా? ఏ పోవన్నా, అవేవి నేను నమ్మను. నేనేమన్నా దెయ్యాల గురించి చెప్తున్నాను రా, నువ్వు నమ్మడానికి నమ్మకపోవడానికి? వెళ్ళరా వెళ్ళ. ఓకే బాయ్. ఈ నా సూర్యదేవుడే బతికించాలి. ఈ డబ్బా వీడేంటి బండిని ఇంత ఎండలో పెట్టాడు? పెట్రోల్ అంతా ఆపరేట్ అయిపోయింటదే. ఇప్పుడు దీని మీద కూర్చోవాలంటే సాహసం అనే చెప్పాలి. ఏంట్రా అక్కడే ఆగిపోయావు? టైం అవుతుంది, రా వెళ్దాం. ఓ పని చేద్దాం, వీడిని కూర్చోబెడదాం. సుహాస్, ఈరోజు బండి నువ్వే నడుపు.
సరే దా ఎక్కు. కలిపినట్టుంది. ఏమైందిరా? పెనం మీద దోసేస్తే ఏమవుతుంది? ఉడుకుతుంది. అదే అవుతుంది. సర్లే గానీ నువ్వు వెనకాల జరుగు, నేనే తోలుతా. ఏమైందిరా? వేసిన దోశ తిప్పకుండా అలానే ఉంచితే ఏమవుతుంది? మాడిపోతుంది. అదే అవుతుంది. దా. అయ్యో, ఓకే కదా? అమ్మయ్యా, బతికిపోయా. ఇది నువ్వు కావాలనేసిన ప్లానే కదా? చిచి. పదా ఏంట్రా ఆగిపోయావు? పదా ఇప్పుడు మనం వెళ్ళిపోయేది ఎందులో తెలుసా? కారులోకి కాదు, ఎడార్లోకి. అదేంటి? డైరెక్ట్ ఎండలో పార్క్ చేసిన కార్లోకి నేను ఎక్కే సాహసం చేయలేను. ఏం కాదక్క. ఒకసారి కార్ మీద చెయ్యి. మండిందా? అలాంటి ఎండలో కూర్చోగలమా? అసలే ఎండాకాలం. ప్రతి స్టార్ హీరోలు వాళ్ళ రికార్డు వాళ్ళు బ్రేక్ చేసుకున్నట్టు ఈ ఎండాకాలం కూడా వాటంతట అవే బ్రేక్ అవుతున్నాయి. లోపల కూర్చొని విండోస్ ఓపెన్ చేసి ఏసీ వేసి 10 నిమిషాలు కూల్ అయిపోతుంది. పదా. సేమ్ థింగ్ లోపల కూర్చోకుండా కూడా చేయొచ్చు తెలుసా? స్మార్ట్ బాయ్. పదా. మంచిగా అయింది. ఇదొకటి రాసుకుందాం. ఏం చేస్తున్నావురా? సన్ స్క్రీన్ రాసుకుంటున్నారా? మనం బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు కదా? అంటే అప్పుడప్పుడు బాల్కనీకి బట్టలు తీయడానికి పైన టెర్రస్ మీదకి వస్తూ ఉంటా కదా. సో సన్బర్న్ అది కాకుండా ఉండడానికి హాట్ సన్ అండ్ నువ్వు వెళ్ళే మాత్రం దానికి సన్ బర్న్, ర్యాష్. ఆ సన్ గ్లాసెస్ ఏంట్రా? ఓ ఇదా, మై సన్ గ్లాసెస్, హార్ష్ సన్ ప్రొటెక్షన్ ఫర్ ఐస్, అల్ట్రా వైలెట్ రేస్. ఆ టోపీ? ఇది ఎందుకంటే అర్థమైంది. ఎస్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ద సన్. ఈడు ఓవర్ యాక్షన్. ఈడు సెలబ్రిటీ అయి ఉంటే గొడుగు లేకుండా అడుగు కూడా పెట్టడేమో. సరే మామ్, వెళ్తాను. బాయ్. బాయ్ మామ్. బాయ్. బాయ్ మామ్. ఎంత ఎండ్లో ఎలా వెళ్తాడ్రా? వాడికేరా, ఇంట్లో ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇంటి నుంచి ఆఫీస్ పోవడానికి కారులో ఏసీ, మన రూమ్లో ఉండే హీట్ తట్టుకోలేక త్వరగా వెళ్ళిపోయినాడు. ఎంతైనా రిచ్ కిడ్ కదన్నా. సరేరా, నేను పడుకుంటాను. ఈ మధ్యాహ్నం పడుకునే అలవాటు ఎప్పుడు పోతా ఏంటో. అసలు ఇంత వేడిలో నిద్రలో పడుతున్నా. వాడికేరా, వాడికంటూ ఓ కూలర్ కొనుక్కున్నాడు. అది ఆన్ చేసుకుని సమ్మగా పనుకుంటాడు. అదిగో కూలర్ సౌండ్ కూడా ఆన్ అయింది. మనం ఎప్పుడు కొంటామో ఏమో అన్నా. ఇంతకీ మనం ఎలా అన్నా పడుకునేది? మనమా? మన బట్టలన్నీ ఇప్పేసి అన్నా బాక్సర్లు ఉంటాయిలే, ఓహో, ఈ పిక్లీ హీట్ పౌడర్ వేసుకుని చల్లగా ఫ్యాన్ కింద పడుకుంటే ఉంటది. పదన్నా పడుకుందాం. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. యాడ్ పెట్టి యాడ్ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది యాడ్ ఉంది, ఇది యాడ్ ఉంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే యాడ పెట్టింటినే.